హాయ్ ఫ్రెండ్స్. ఒక రాజుగారు తన ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకుందామని ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ఉండగా బురదలో పడుకున్న ఒక పంది కనపడింది. వెంటనే భటుల్ని పిలిచి, ఏంటయ్యా, ఆవుల్ని పెంచుకుంటున్నారు, గేదెలను పెంచుకుంటున్నారు, మేకలను పెంచుకుంటున్నారు, చివరి పక్షులను కూడా పెంచుకుంటున్నారు, ఈ పందిని ఎవరో పట్టించుకోకుండా ఇలా బురదలో పడేశారు ఏంటి అనేటప్పటికీ, అయ్యా దాని స్వభావం అంతే, మనం ఎంత దాన్ని ప్రేమించినా సరే అది దానికి అక్కడ పడుకుంటే ఇష్టం అని చెప్పినా ఎవడాడు అందే, ఇమ్మీడియట్ గా దాన్ని రాచ మర్యాదలతో శుభ్రం చేసి నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేటప్పటికి వాళ్ళందరూ దాన్ని రకరకాల సబ్బులు, రకరకాల షాంపూలు, రకరకాల లోషన్లతో దాన్ని కడిగి తర్వాత దానికి అత్తర్లు, సెంట్లు, స్ప్రేలు పూసి ఒక రాజు వస్త్రాన్ని తొడిగి రాజు దగ్గరికి తీసుకొస్తే ఆ రాజు దాన్ని ప్రేమగా దగ్గర తీసుకుందామని మీద చేయి వేసేటప్పటికి వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి మళ్ళా బురదలు పడుకుంటూ పోద్ది. వెంటనే ఆయనకి కోపం వచ్చి, అది నా దగ్గరికి వచ్చే వరకు మీ డ్యూటీ అదే అని చెప్పేటప్పటికి వాళ్ళు దాన్ని తీసుకురావటం, కడగటం, అది వెళ్ళి బురద పడుకుంటాం. అలాగా 1 సంవత్సరం కష్టపడినా సరే అది రాపోయేటప్పటికి ఈ పని వాళ్ళందరూ రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర పని చేయటం అన్నా మానేస్తాం కానీ ఆ పందిని మేము తీసుకురాలేము, మమ్మల్ని వదిలిపెట్టేయండి అని చెప్పేటప్పటికి రాజుగారు అంటాడు, దానికే నా పంతం ఉంది, నాకు లేదా, రేపటి నుంచి నేను ఆ పంది పక్కనే పడుకుంటాను, నా మంచం అక్కడ వేయండి అని చెప్పేటప్పటికి ఆ భటులందరూ ఈయన తిట్టుకుంటారు, ఇదేంటిరా పంది కోసం అని చెప్పి ఈడు రాజరకమే వదిలేసేసి పంది పక్కన పడుకుంటానంటున్నాడు, రేపటి నుంచి ఈయన రాజు కాదు పందిగాడు అని పిలుద్దామని అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనలో చాలా మంది మన బంధం వద్దు అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని డైరెక్ట్ గా మన మొహం మీద చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం మీరు ఎదురు చూసినా వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా మళ్ళా వాళ్ళ కంఫర్ట్ జోన్ లోకి ఎక్కడుందో అక్కడికే వెళ్ళిపోతారు. కాబట్టి అమూల్యమైన మీ విలువని, మీ స్టేటస్ని, మీ సమయాన్ని తగ్గించుకొని మిమ్మల్ని వద్దన్న వాళ్ళ విలువను మాత్రం పెంచకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.